గురుగారు మరి నక్షత్రాల బట్టి చూస్తే వీళ్ళకి ఎలా ఉందంటారు? కుజుడు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాడండి. మూడో ఇంట్లో ఉండి ఆరో ఇంట్లో ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళకి చాలా బాగున్నాడు. అలానే వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు కూడా చాలా మంచి అనుకూలంగా ఉన్నాడు. పుష్టిం కాంతిం తదా ఇష్టసిద్ధి కార్యసాధకం క్షీరాన్న భోజనం కుర్యా చక్రే ఏకాదశే ఫలం. ఏకాదశిలో శుక్రుడు ఉండటం వల్ల భోజనానికి టయానికి భోజనం చేస్తారంట. క్షీరాన్న భోజనం, బంధుమిత్రులతో చక్కగా ఉంటారు, పుష్టిగా ఉంటారంటే కాంతివంతంగా ఉంటారంట. మనం కాంతివంతంగా లేవు అంటే ఏంటంటే ఇవి లేనట్లు అన్నమాట. అందుకని మనిషిని మనం అలంకారం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. శుక్రుడికి అలంకరణ అంటే చాలా ఇష్టం, లక్ష్మీదేవికి అలంకరణ అంటే చాలా ఇష్టం. చూడండి, పుష్టిగా ఉండాలంట, కాంతివంతంగా ఉండాలి, ఇష్టకార్య సాధకం, ఇష్టమైన పని సాధన చేసుకుంటూ వెళ్ళిపోవాలి. పిల్లలకి కొంచెం ఈ విషయంలో కొంచెం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని విషయాల్లో వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది. నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే కృతికా నక్షత్రం వల్ల సౌఖ్యంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, క్షేమంగా ఉంటారు, అందులో భయపడిన అవసరం లేదు. బట్ నాశనము, కలహము, మృత్యు భయము చూపిస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రోహిణీ నక్షత్రం వాళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయంటేనండి, వీళ్ళకి కలహము, మృత్యు భయము ఉంది. ఏదో పోతుంది, మనం మనం ఉండడం లేదంటే మన పని ఉంటుంది, ఏమవుతుంది, మనం పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము, లేదంటే నా పదవి ఉంటుందా పోతుందా, వీళ్ళకి అది చెప్పుకున్నా కదండి, జాబ్ ఉంటుందా పోతుందా, ఈ టెన్షన్స్ సూర్యుని వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మృగశిర నక్షత్రం వీళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, కానీ మృత్యు భయము, కలహము, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి నక్షత్రం ప్రకారం కనుక మనం చూసుకుంటే, ఇందులో రోహిణీ నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కృతికా రోహిణీ నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఈ నక్షత్రాల్లోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడండి. సూర్యుడు ఏ నక్షత్రంలో అయితే ప్రవేశిస్తారో ఆ నక్షత్రాన్ని కార్తె అంటారు. మీకు తెలుసు కదండి, రోహిణి కార్తె, చిత్త రకరకాల కార్తెలు. అంటే ఆ నక్షత్రం మీదకి సూర్యుడు ప్రవేశిస్తే ఇప్పుడు వీళ్ళకి కృతికా నక్షత్రంలో ఎంటర్ అవుతున్నమాట. అందుకని మన కత్తెరే అంటారు అనమాట. ఈ కృతికా నక్షత్రం ఎంటర్ అవ్వగానే ఆ కృతికా నక్షత్రం వాళ్ళకి బాగుండదండి. ఆ 13 రోజులు ఏమో ఉంటారు, 12 రోజులు ఉంటారు అనమాట. ఈ 13-15 రోజులని మనం ఏమంటారంటే కార్తె అంటారు. ఆ నక్షత్రం మనకి మూన్ ఉంటేనేమో ఆ రోజంతా పిలుస్తారు అన్నమాట. ఇది ఆ నక్షత్రాన్ని పిలుస్తారు. పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం అంటే 24 అవర్స్ మూన్ ఉన్నారు, నెక్స్ట్ డేకి మళ్ళీ మారిపోతూ ఉంటుంది. సూర్యుడు ఒక నక్షత్రం మీద 13 రోజులు సుమారు ఉంటారండి. ఈ 13 రోజులు ఉన్న పీరియడ్ని మనం ఏమంటారంటే కార్తె అంటారు. 27 కార్తెలు ఉంటారు సంవత్సరానికి. సో ఈ 12 రోజులు ఏ కార్తె నడుస్తుందో ఆ నక్షత్రం వాళ్ళకి చాలా కేర్ఫుల్గా ఉండాలి. పర్టికులర్గా వాళ్ళకి సూర్యుడు ఉండటం వల్ల చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, తర్వాత వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ రావటము, తర్వాత వాళ్ళకి హార్ట్ పేషెంట్స్, వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి.